అబ్బాయికి ఎప్పటినుంచో తన పక్క ఇంట్లో ఏదో గందరగోళం జరుగుతోందని అనుమానం ఉండేది. ఇంట్లో ఎవరు లోపలికి వస్తున్నారా, బయటికి వెళ్తున్నారా తెలుసుకోవటానికి అతడు తలుపుపై చిన్న టేప్ ముక్క అతికించాడు. కాని స్కూల్ నుంచి తిరిగి వచ్చేసరికి ఆ టేప్ అలాగే ఉండేది. అంటే అక్కడికి ఎవరూ రాలేదన్నమాట. అయినా ప్రతి రాత్రి ఖచ్చితంగా 12 గంటలకు గోడ అవతల నుంచి థక్ 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 అంటూ మాంసం కోస్తున్నట్టుగా భయంకరమైన శబ్దాలు వినిపించేవి. మొదట అతడు బహుశా పక్కవాడు వచ్చి ఉంటాడు అనుకున్నాడు. కాని మరుసటి రోజు కూడా టేప్ కదల్లేదు. ఇప్పుడు విషయం మరింత విచిత్రంగా అనిపించింది. ఇల్లు ఖాళీగా ఉంటే ప్రతి అర్ధరాత్రి ఈ శబ్దాలు ఎవరు చేస్తున్నారు? నిజం తెలుసుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. 2 ఇళ్ల మధ్య ఉన్న పొగ పైప్ను తీసేశాడు. తన ఫోన్ను ఒక హ్యాంగర్ కు కట్టి ఆ చిన్న రంధ్రం ద్వారా నెమ్మదిగా లోపలికి కెమెరాను పంపించాడు. వీడియోలో వంటగది పూర్తిగా ఖాళీగా కనిపించింది. అయినప్పటికీ అదే శబ్దం కొనసాగుతూనే ఉంది. ఎవరో కనిపించని చేతులు మాంసాన్ని కొడుతున్నట్టుగా. భయంతో అతను ఒక నాణెం లోపలికి విసిరాడు. ఆ శబ్దం వైపు దృష్టి మళ్లించటానికి ప్రయత్నించాడు. కొన్ని నిమిషాల తర్వాత ఫోన్ను బయటికి తీశాడు. కానీ రికార్డింగ్ చూసిన క్షణంలో అతను ఒక్కసారిగా భయపడ్డాడు.